హలో అండి, నమస్తే రైతులందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్స్ అండ్ క్రియేషన్స్. ఇప్పుడు మనం కర్నూలు మార్కెట్లో ఉన్నామండి ప్రజెంటు. ఇప్పుడు నేనున్న డేట్ వచ్చేసి మార్చి 3వ తేదీ 2025 సంవత్సరం సోమవారం ఈరోజు. ఇప్పుడు కర్నూలు మార్కెట్ రావడం అయితే జరిగింది. ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ధరలు ఏ విధంగా అవుతున్నాయని అయితే వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మొత్తం ఫస్ట్ వచ్చేసి గుడ్డలు, తర్వాత కందులు, వాము, అదేవిధంగా ఉల్లిగడ్డలు, తర్వాత మిరప గూడెం దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాం మీకు అందరికీ. అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ మన వీడియో నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఈరోజు సోమవారం కాబట్టి సరుకు అయితే బాగానే వచ్చిందని చెప్పుకోవచ్చు మార్కెట్కి. ఎందుకంటే నిన్న ఆదివారం ఉంటారు కాబట్టి చాలామంది రాలేని రైతులు ఈరోజు అయితే వచ్చిండ్రు. సరుకు అయితే బాగానే కనిపిస్తుంది. ఈ మార్కెట్లో ఎక్కువగా మనకి బుడ్డలు అయితే సపరేట్ ఇక్కడైతే పెట్టినారు. మనకి కందులు, వాము అవతల సైడ్ అయితే ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. ఫస్ట్ అయితే బుడ్డల మార్కెట్కి వచ్చిన బుడ్డలు వచ్చేసి మనకి దాదాపు 4,500 నుంచి కూడా స్టార్ట్ అయింది. 4,500 నుంచి 6,500 వరకు అయితే పోతున్నాయి. నేను వచ్చే టైంకి ధరలు అయితే అయిపోయినాయి. సంచులో కాటా చేస్తున్నారు, తూకం వేసి సంచులు అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. మామూలు మనం ఎక్స్పెక్ట్ చేసే ధర వచ్చేసి, అంటే ప్రతి రైతుకు పోయే ధరలు వచ్చేసి మ్యాక్సిమం ఇట్లా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లాట్ వచ్చేసి 5,700 రూపాయలు అయితే వినాయి. మ్యాక్సిమం 5,000 నుంచి 5,800, 6,000 రూపాయల వరకు అయితే పోతున్నాయి. ఏవో కొన్ని లాట్స్ మాత్రమే మరి 6,500 అయితే తీస్తున్నారు. ఈరోజు సోమవారం కాబట్టి సరుకు ఎక్కువ వచ్చిందని అనుకుంటున్నా. రేపటి నుంచి ఏమైనా తగ్గే ఛాన్స్ అయితే ఉండొచ్చు. అది బుడ్డల పరిస్థితి. ఇప్పుడు ఇది ప్రజెంట్ వచ్చేసి మనం మెయిన్ మార్కెట్ ఎంట్రన్స్. ఇది లోపల కందులు, కందిబ్యాళ్ళు, వాము, ఇవన్నీ వాము పొట్టు ఇవంతా సరుకు అయితే ఇక్కడ బయట అయితే పెట్టేసినారు కదా. మనకి మామూలు గోడంలో ప్లేస్ ఎక్కువైపోయింది, అక్కడ వాము అయితే పెట్టినారు. ఇలా రోడ్డు మీద అయితే కందులు అయితే ఓపిస్తున్నారు. ఇలా రోడ్డు మీద వేయడం వల్ల మనకి ఎండకి కొద్దిగా క్వాంటిటీ అయితే తక్కువ రావచ్చు, మనకి తూకం తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి మా మార్కెట్కి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కొద్దిగా ముందరగానే వెళ్ళండి. 6-7 లోపు వెళ్ళినట్టయితే మీరు ఈ గోడం లోపల ఉంది కదా, ఈ గోడంలో అయితే పోసుకోవడానికి అయితే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ వస్తున్నారు కదా, కందులు అయితే ఈ విధంగా వచ్చినారు అంత రస వరకు. కొద్దిగా ఇన్ని మార్చి వచ్చినా కూడా మనకి కందులు అయితే సరుకు అయితే తగ్గలేదు. మంచి సరుకు అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు దాదాపుగా 2,000 పైన అయితే సరుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. మన కందులు అయితే పెద్దగా పెరుగుదల అయితే ఏం లేదు. ఈరోజు వ్యాపారాలు అయితే నార్మల్గానే ఉన్నాయి. 7,200, 7,000 వరకు అయితే పోయింది కందులు. దాదాపు ప్రతి రైతుకు పోయే ధర వచ్చేసి చూసుకున్నట్లయితే మనం 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 5,000, 5,500, 6,000, 7,000 చాలా రేర్ అనమాట. 7,000 పోయిందంటే ఇప్పుడు ధరలు అయితే రాస్తున్నారు కదా, నేనైతే మొత్తం అంత చూసిన. ఇది వాము ధరలు. వాము కూడా 26,000 పోతుంది, కానీ హైయెస్ట్ ప్రైస్ ప్రతి రైతుకి అయితే కాదు. మనకి వాము ఎక్కువ కర్ణాటక రైతులు అయితే తీసుకురావడం జరుగుతుంది మన కర్నూలు మార్కెట్కి. కర్ణాటక మార్కెట్లో ఇక్కడ ఏ విధంగా ఉంది తెలియదు, కానీ పరిస్థితి మన కర్నూలు మార్కెట్లో అయితే కర్ణాటక వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. వాళ్ళకి దాదాపు 12,000 నుంచి 17,000 వరకు అయితే ఎక్కువ సరుకు అయితే పోతుంది రైతులది. ఇంకా ఏవో కొన్ని లాట్లు మాత్రమే ఒక 2-3 వేలు అటు ఇటు నడుస్తుంది, అంటే ఒక 20,000-22,000 అనుకోవచ్చు. ఇంకా ఏవో కొద్దిగా మంచి క్వాలిటీ ఉండి మన టెండర్ వేసేటోళ్ళకి కొద్దిగా మూడు బాగుంటే 24,000, 25,000 వరకు వేస్తున్నారు. అది వామ్ పరిస్థితి. అయితే ఇప్పుడు మిరప గూడెం దగ్గరికి అయితే వచ్చినాం. మిరపకాటికి ఇక్కడ కొద్దిగా అంతా చేంజ్ అయితే చేసేసినారనమాట. మిరప ఇంతకుముందు ఉన్నలా లేదు. అంటే అప్పుడు అన్ని గోడంలో వేస్తుంటే ఇప్పుడు గోడంలో కాలు పెట్టి కింద వేయించినారు. ఇది ఎందుకు మరి రీజన్ అయితే తెలియదు. అంటే ఒక్కో రకం ఒక్కో దగ్గర అయితే పెడుతున్నారు అన్నమాట. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, అది ప్రైస్ లిస్ట్ కూడా తాజా రకం, బ్యాడిగా, మిర్చి, ఎరుపు ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇట్లా డిఫరెంట్గా పెట్టి ఇక్కడైతే గోడం దగ్గర అయితే ఆ విధంగా పెట్టిస్తున్నారు. మిరపలు కూడా అంతగా పెద్ద ఆశించినంత అయితే ధరలు అయితే ఏం లేకపోవచ్చు. మనకి ధర విషయానికి వచ్చినట్లయితే 6,000-7,000 నుంచి స్టార్ట్ అయింది మిరప కూడా. క్వాలిటీని బట్టి ఇంకా 12,000 రూపాయల వరకు అయితే అవుతుంది మన మామూలు మిర్చి రకము. ఇంకా తాళ్ళు ఉంటాయి కదా, తాళ్ళు కూడా 10,000 వరకు అయితే పోతున్నాయి. ఇంకా రకరకాన్ని బట్టి ఈ విధంగా అయితే నడుస్తుంది. హైయెస్ట్ ప్రైస్ ఒకటే చూసిన 13,000. అది ఈ రకమో మరి. మామూలు ప్రతి రైతుకి వచ్చేసి 9,000, 10,000, 11,000 ఈ విధంగా అయితే నడుస్తుంది మార్కెట్లో. ప్రతి రైతుకి అయితే ఈ ధరలు అయితే వస్తున్నాయి. ఇంకా కాటా అయితే కాలేదు, ధరలు అయితే ఇప్పుడిప్పుడు వచ్చినాయి అనమాట. ఇది ఇక్కడ మిర్చి మార్కెట్లో. అప్పుడు ఇంతకుముందు వేరే ఉండే, ఇప్పుడైతే కొద్దిగా చేంజ్ చేసినారు మిర్చి మార్కెట్. మనం అదేవిధంగా నెక్స్ట్
ఉల్లిగడ్డల మార్కెట్ పోదాం, అక్కడ ఏ విధంగా ఉందో చూద్దాం పరిస్థితి. మార్కెట్కి రాక చాలా రోజులు అయితే అవుతుంది, కొద్దిగా వేరే పనులు ఉండడం వల్ల. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉల్లిగడ్డల గోడౌన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కూడా ధరలు అయితే అంతా అయిపోయినాయి. నేను మొత్తం గోడౌన్ అయితే అంతా తిరిగి చూసిన, చాలా రేర్గా హైయెస్ట్ ప్రైస్ అయితే కనిపిస్తుంది. ఇదైతే రైతులకు అన్యాయం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మన కర్నూలు మార్కెట్లో ఉల్లి ధరలు అయితే చాలా ఘోరంగా అయితే పడిపోయినాయి. అంటే హైయెస్ట్ ప్రైస్ 2800, 2700 ఆ విధంగా అంటున్నారు. కానీ మనం మార్కెట్కి పోయి చూసుకున్నట్లయితే తెలుస్తుంది అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది. 1200 నుంచి 1500, 1700, ఈ 2000 లోపే అన్ని ధరలు అయితే ఆ విధంగా ఉన్నాయి. ఏవో కొన్ని లాట్లు మాత్రమే 2700, 800, 2500 వేసి ధర అయితే హైయెస్ట్ ఉందని చెప్తున్నారు. అంతగా అయితే ఏం లేదు అక్కడ. ఉల్లిగడ్డల మార్కెట్ అయితే కొద్దిగా అన్యాయం అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ అంతా గ్రేడింగ్ చేస్తున్నారు. నేను వచ్చేసరికి ధర రేట్ అంతా అయిపోయింది. మనకి కాటలు అయితే ఎత్తుతున్నారు, తూకాలు వేస్తున్నారు. మంచి తూకాలు అయితే బాగానే వస్తున్నాయి. మంచి గడ్డలు, చాలా హెవీ సైజు గడ్డలు వచ్చేసి 2500 నుంచి 800 వరకు అయితే వేస్తున్నారు. బాగా రెడ్ ఉన్నాయి. ఆ గడ్డలు అయితే చూసినా నేను బాగా అనిపించింది రేట్ అయితే. ఇంకా మిగిలిన చాలా కొన్ని లాట్లు చూసిన, కొన్ని లాట్లు వచ్చేసి మనకి 1200 నుంచి 1500, 2000 లోపే ఉన్నాయి మొత్తానికి. ఇంకా పీళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఇంకా అవి 700-800 నుంచి స్టార్ట్ అయ్యి 1000 రూపాయలు, ఒక 100-200 ఎక్కువ ఉన్నాయి అంతే. సరుకు అయితే పర్లేదు, అంత ఎక్కువ లేదు, అంత తక్కువ లేదని చెప్పుకోవచ్చు. మార్కెట్లో సరుకు అయితే ఓ విధంగా అయితే వస్తుంది, ఓ రకంగా. మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఎక్కువ సరుకు వచ్చేది, ఇప్పుడు సరుకు తక్కువ రావడానికి కారణం ఎందుకంటే మరి రైతులు వ్యాపారస్తులు రైతుల దగ్గరికి వెళ్ళి, పొలాల దగ్గరికి వెళ్ళి ధరలు అయితే మాట్లాడుకొని అక్కడనే కొనుక్కుంటున్నారు మ్యాక్సిమం. ఎవరైనా రైతులు ఉంటే కూడా అలాగే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఉల్లిగడ్డల మీద అయితే ఒక 4% ఉంటుంది కమిషన్, వేరే పంటల మీద అయితే 2%. ఇక్కడ కమిషన్స్ మీకు బాడీగా లేసుకురావడానికి కానీ అమ్మాలి కానీ కొద్దిగా ఎక్కువ అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది నా సజెషన్ మాత్రమే. మీకు ఎక్కడ వీలు అనిపిస్తే అక్కడైతే సేల్ చేయించుకోండి మ్యాక్సిమం. ఎందుకంటే ఊర్లో వ్యాపారస్తులు డైరెక్ట్ పొలాల దగ్గరకు వచ్చి కొంటుంటారు కాబట్టి నాకెందుకు అదే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ చూసిన తర్వాత ఉల్లిగడ్డల పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. నేను మళ్ళీ తిరిగి మన ఎంట్రన్స్ ఉంటుంది కదా, కందులు, వాము, ఇక్కడికైతే వచ్చినాను. మళ్ళీ ఒకసారి చూద్దాం అంతా ఈ విధంగా హైయెస్ట్ ప్రైస్ ఏవైనా పోయినావా అని. అంతగా అయితే ఏం కనిపించట్లేదు మార్కెట్లో. అయితే సరుకు అయితే వామే ఎక్కువ అనిపిస్తుంది. వీళ్ళంతా కర్ణాటక రైతులే, ఒకరోజు ముందు వచ్చి ఇక్కడనే స్టే చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అయితే చెప్పలేము. అక్కడ మార్కెట్ ఏ విధంగా తెలీదు. కాకపోతే మన కర్నూలు మార్కెటే బెటర్ అనిపిస్తుంది వాళ్ళకి. ఇంతకుముందు నుంచి కూడా వాళ్ళైతే ఎక్కువ వస్తున్నారు. వామ్ అయితే మన వాళ్ళు చాలా తక్కువ వేసినారు కాబట్టి అది పరిస్థితి. ఇదండి ఈరోజు మార్కెట్లో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఆశించినంత ధరలు అయితే అంతగా అనిపించట్లేదు నాకైతే. ఇక్కడ చూస్తున్నారు కదా ధరలు 13,000, 14,000 వాము. హైయెస్ట్ ప్రైస్ ఏమో 26,000 అంటారు. మరి రైతుకు మాత్రం అందుతుందా ఆ ధర అంటే అందట్లేదు. ఇదే అండి మార్కెట్లో పరిస్థితి అయితే. ఇదే కర్నూలు మార్కెట్లో సిచ్యువేషన్ తెలుసుకోవడానికి, మార్కెట్ల గురించి, మార్కెట్ ధరల గురించి మా ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మార్కెట్ గురించి అయితే వీడియోలు అయితే తీస్తుంటాము. కొద్దిగా వేరే పనులు ఉండడం వల్ల అయితే వీడియోలు అయితే తీయలేదు. ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా దిగడానికి ట్రై చేస్తా. ఇది మార్కెట్లో అయితే మ్యాక్సిమం ఉల్లి రైతులు ఏం చేస్తున్నారంటే మార్కెట్కి తీసుకురాకపోకుండా మీకు ఎవరైనా వ్యాపారస్తులు పొలం దగ్గర అడిగినట్లయితే అక్కడనే పట్టించడానికి ట్రై చేయండి. కంది బ్యాళ్ళు 3,500, 3,000, 2,000 ఏ విధంగా అంటే ఏ విధంగా నడుస్తుంది. ఇక్కడ రోడ్డు మీద ఓపిస్తున్నారు కదా, ఈ ఎండలకి మనకున్న క్వాంటిటీ కూడా తగ్గుతుంది.